రైతులకు నకిలీ విత్తనాలు వంటగడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. డీలర్లు, ఫెర్టిలైజర్ షాప్ యజమానులు నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన విత్తనాలు, నిషేధిత పురుగుల మందులు విక్రయించొద్దని వారందరికీ తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. రైతులకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తే మాత్రం సహించేది లేదన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లాలో పోలీస్, వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మినట్లుగా తెలిస్తే వెంటనే అధికారులకి సమాచారం అందించాలన్నారు కలెక్టర్. ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ క్యాబినెట్ మీటింగ్ లో ఏ విషయంలో మాట్లాడడం జరిగింది, మేజర్ గా ఇది నకిలీ విత్తనాల గురించి, ఆ స్పీరియస్ లిమిట్ గురించి అది యాక్షన్ తీసుకొని ఆ గురించి ఇది ప్రభుత్వం ఈ క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. సో మాకు కూడా ఒక క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ వచ్చింది. సో ఆ ప్రకారంగా ఆ సైడ్ నుంచి కూడా ప్రాపర్ గా మేము ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఇప్పుడు మీ అందరికీ కూడా ఐడియా ఉంటుంది. సో ఇలా ఇది నకిలీ విత్తనాలు జరుగుతుంది. సో ఆల్రెడీ దాంట్లో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా డీటెయిల్గా చెప్తారు. బట్ మా దగ్గర కొన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే టోటల్ 6 కేసెస్ ఉంటాయి ఇప్పుడు లాస్ట్ 4-5 years. సో దాంట్లో అరౌండ్ 650 kg ఆఫ్ కాటన్ సీడ్, మ్యాక్సిమం ఇది కాటన్ సీడ్ మాత్రమే ఉంటుంది. సో అది కాటన్ సీడ్స్ ఇచ్చేది మొత్తం 1 డిస్ట్రిక్ట్ లో టోటల్ 2.5 lakhs ఆల్రెడీ అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పారు. టోటల్ 2.5 lakhs ఎకరం మా దగ్గర అగ్రికల్చర్ ఉంటుంది, వ్యవసాయం చేస్తున్నారు. సో దాంట్లో అరౌండ్ 20% ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ సెంట్రల్ కాటన్, తర్వాత 40% ఏదైనా ఉంటే 1 lakh ఇంకా అది ప్యాడీ గురించి ఉంటుంది. తర్వాత 20,000 ఇది చిల్లి గురించి ఉంటుంది. ఈ ఎలక్షన్ అయిన తర్వాత భూపాలపల్లి జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయంలో 6 కేసులు నమోదు చేసినట్లుగా తెలిపారు జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే. జిల్లా సరిహద్దులో కొంతమంది దళారులు ముఠాలుగా ఏర్పడి రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలు వంటగడుతున్నారని తెలిపారు. నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వ్యక్తుల సమాచారం పోలీసులకు తెలపాలని కోరారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.